సచిన్ టెండూల్కర్ కొడుకు అందరిలాగా కాకుండా తన ఆటతోనే సమాధానం చెప్పాడు. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వారసుడిగా క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌కి ఇప్పటివరకు అస్సలు బ్రేక్ త్రూ రాలేదు. కారణం ఏంటంటే సచిన్ టెండూల్కర్ ఒక సూపర్ డూపర్ బ్యాటర్ అయితే అర్జున్ మాత్రం మంచి బౌలర్. కానీ బౌలర్‌గా తనకి రావాల్సిన గుర్తింపు రాలేదు సరికదా! బ్యాటింగ్‌కి నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు బౌలింగే ఎక్కువ ఇంట్రెస్ట్. అయినప్పటికీ కూడా ఆల్ రౌండర్‌గా నన్ను నేను డెవలప్ చేసుకుంటున్నానన్నా కూడా ఎవరు వినలేదు. అందుకనే మైదానంలో ఒక సునామీ సృష్టించాడు. టీ20 ముంబై లీగ్‌లో భాగంగా జూన్‌లో జరిగిన వాంఖేడే స్టేడియం బాంద్రా బ్లాస్టర్స్ అలాగే ఆర్క్స్ అంధేరి జట్ల మధ్య హోరాహోరీ ముఖాముఖి పోరు జరిగింది కదా! ఈ మ్యాచ్‌లో ఆర్క్స్ అంధేరి జట్టు తరఫున బరిలోకి దిగిన అర్జున్ తనదైన అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. మొదటి బంతితో మాయ చేసిన అర్జున్ ఆ తర్వాత బ్యాట్‌తో పరుగుల వరద పారించాడు. ఈ మ్యాచ్‌లో మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బాంద్రా బ్లాస్టర్స్ ఆ జట్టుకు సంబంధించిన అర్జున్ తెండూల్కర్ తన పదునైన బౌలింగ్‌లో వణికించాడు. తాను వేసిన 3 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లను పడగొట్టాడు. అయితే ఈ 3 ఓవర్ల కోటాలో ఏకంగా 13 డాట్ బాల్స్ వేయడం అంటే దట్ ఈస్ సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. అర్జున్ ధాటికి బాంద్రా బ్లాస్టర్స్ ఇక బ్యాటర్స్ పరుగులు కోసం చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీని ఫలితంగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 144 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఇక బాంద్రా బ్లాస్టర్స్ నిర్దేశించిన 145 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్క్స్ అంధేరి స్టార్టింగ్‌లో కొద్దిగా ఇబ్బంది పడింది. ఓపెనర్ దివ్యాంశ్ సక్సేనా 26 పరుగులు చేశాడు. అలాగే 32 జట్టు ఒక ఓవరాల్ స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నెంబర్ 3 పొజిషన్‌లో అర్జున్ తెండూల్కర్ క్రీజ్‌లోకి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ప్రత్యర్థి బౌలర్లపైన విరుచుకుపడ్డాడు. స్టేడియం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ అభిమానులను అలరించాడు. అర్జున్ తెండూల్కర్ కేవలం 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా ఇదే తన మొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం. 194 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇతని ఇన్నింగ్స్‌లో ఫోర్స్ కంటే సిక్సెస్ ఎక్కువ. మొత్తం 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో మైదానాన్ని హోరెత్తించాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండిట్లోనూ అద్భుతంగా రాణించడంతో తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే వచ్చింది. అయితే ఇక వికెట్ పడకుండానే చాలా సులభంగా ఆ ఒక్క లక్ష్యాన్ని ఛేదించేసిందనమాట.